నిర్భయ అత్యాచారం హత్య కేసు దోషులకు ఉరేసరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2012 నాటి కేసులో దిగువ న్యాయస్థానం విధించిన మరణ శిక్షను సవాలు చేస్తూ 4 దోషులు వేసిన వ్యాజ్యంపై సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు తీర్పునిచ్చింది. ఈ తీర్పును నిర్భయ తల్లిదండ్రులు సహా మరెంతో మంది స్వాగతించారు. మరణ శిక్ష నుంచి తప్పించుకునేందుకు నిర్భయ దోషులకు మరో 2 అవకాశాలు మిగిలి ఉన్నాయి. 2012 డిసెంబర్ 16న ఢిల్లీలో కదిలే బస్సులో 23 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన కిరాతకులకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. దిగువ న్యాయస్థానాలు ఖరారు చేసిన మరణ శిక్షను సవాలు చేస్తూ దోషులు అక్షయ్, పవన్, వినయ్ శర్మ, ముఖేష్ వేసిన వ్యాజ్యాన్ని సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. నిర్భయ పట్ల అత్యంత అమానుషంగా వ్యవహరించిన 4గురికి ఉరే సరైన శిక్షని తేల్చి చెప్పింది. మహిళా హక్కులకు పెద్దపీట వేస్తూ ఇటీవల అనేక కీలక తీర్పులు ఇచ్చిన జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలో జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం వెలువరించింది. నిర్భయపై దాడిని హేయమైన చర్యగా అభివర్ణించిన ధర్మాసనం గాయాలు, నేర తీవ్రత దృష్ట్యా దిగువ కోర్టుల తీర్పును సమర్థిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఢిల్లీలో వైద్య విద్య అభ్యసిస్తున్న ఓ యువతి फिजिकल इंजरीज जो उस पे हुई उसको लेते हुए इस कंक्लूजन में पहुंचे कि इट शोज द परवर्सिटी ऑफ द माइंड, डेप्रेविटी ऑफ द माइंड, और जिस एग्रेवेटिंग और ब्रुटैलिटी से ये क्राइम हुआ है इसका ये रेयरेस्ट ऑफ रेयर केसेस में आता है. ऑनरेबल सुप्रीम कोर्ट की जो पहले की जजमेंट है जिसमें क्लियर लिखा है कि कलेक्टिव कॉन्शियस ऑफ द सोसाइटी अगर शॉक करती है तो रेयरेस्ट ऑफ रेयर इवेंट में आता है. तो उसमें लेते हुए ऑनरेबल सुप्रीम कोर्ट ने जो हाईकोर्ट की जजमेंट थी डेथ पेनल्टी की उसको अपहोल्ड किया. ఢిల్లీలో వైద్య విద్య అభ్యసిస్తున్న ఓ యువతి 2012 డిసెంబర్ 16 రాత్రి తన స్నేహితుడితో కలిసి బస్ ఎక్కింది. కొంత దూరం వెళ్లాక ఆ బస్సులోని 6 వారిద్దరిపై దాడికి పాల్పడ్డారు. నిర్భయ స్నేహితుడిని దారుణంగా కొట్టిన 6 అనంతరం ఆమె పట్ల పైశాచికంగా వ్యవహరించారు. తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిర్భయను ఆమె స్నేహితుడిని బస్సులో నుంచి కిందకు తోసేసి పరారయ్యారు. ఢిల్లీ, సింగపూర్ ఆసుపత్రుల్లో చికిత్స అందించిన నిర్భయ కోలుకోలేకపోయింది. మృత్యుతో పోరాడి ఓడి 2012 డిసెంబర్ 29న సింగపూర్ ఆసుపత్రిలో కన్నుమూసింది. నిర్భయ ఉదంతంపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగగా ఢిల్లీ పోలీసులు విస్తృతంగా గాలించి 6 నిందితుల్ని పట్టుకున్నారు. వీరిలో ఒకడు బాల నేరస్తుడని గుర్తించారు. విచారణ జరుగుతుండగా రామ్ సింగ్ జైలులోనే ఆత్మహత్య చేసుకున్నాడు. నిర్భయ కేసును విచారించిన ప్రత్యేక న్యాయస్థానం అక్షయ్, పవన్, వినయ్ శర్మ, ముఖేష్లకు మరణశిక్ష విధించింది. బాల నేరస్తుడిని 3 ఏళ్లు సంస్కరణ గృహంలో ఉంచాలని ఆదేశించింది. ఉరిశిక్షను వ్యతిరేకిస్తూ 4 దోషులు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించినా అక్కడ కూడా వారికి నిరాశ ఎదురైంది. అక్షయ్, పవన్, వినయ్ శర్మ, ముఖేష్ ముందు ప్రస్తుతం మరో 2 మార్గాలు ఉన్నాయి. మొదటగా త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును సమీక్షించాలని అభ్యర్థిస్తూ మరోమారు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు దోషుల తరపు న్యాయవాది ప్రకటించారు. అప్పుడు కూడా అనుకూల తీర్పు రాకపోతే క్షమాభిక్ష ప్రసాదించాలని రాష్ట్రపతిని అభ్యర్థించే వీలుంది.